UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. మనతోటి మాస్ లీడర్, మాస్ అంటే మాస్, మామూలు మాస్ కాదు, మనందరికీ తెలిసిన మాస్ మానవతారాయ్ గారు ఉన్నారు. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నా అన్న? బాగున్నా. నిజంగా గర్వాపసి వర్కౌట్ అయిందా అన్న? వర్కౌట్ అంటే ల్యాక్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వచ్చేస్తున్నా. అవును, గర్వాపసి పెట్టారు కాబట్టి నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిన. ఇంట్లోకి వచ్చాను కాబట్టి సొంత ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఫీల్ అవుతున్నా. సొంత వర్కౌట్ అయిందా అంటే నిజంగా మానవత నాకు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అంటే వర్కౌట్ ఏముంది, టికెట్ ఆశించిన ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. 4 సార్లు అవకాశం దగ్గరకు వచ్చి జారిపోయింది. ఈసారి స్థానికంగా ఎక్కడ టికెట్ అడిగినా అక్కడ కష్టపడ్డా. నా పుట్టినూరు అక్కడ వస్తుంది అనుకున్నా, చివరి నిమిషంలో వేరే వాళ్ళకు అవకాశం వచ్చింది. అది బాధపడ్డందుకు. బాధపడ్డప్పుడు కనీసం అప్పుడు మాట్లాడలేదు నాతో ఎవరు కూడా పార్టీ నుంచి. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డా కాబట్టి, ఇంత కష్టపడినా నాకు ఫలితం లేకుండా పోయింది, నన్ను ఎవరు పట్టించుకోలేదు అని ఒక ఆవేదనతో పార్టీ 10 రోజులే బీఆర్ఎస్లో పోయినా. ఎన్నికలు అయిపోయింది, 10 రోజులే కానీ మామూలు రచ్చ చేయలే. మరి రచ్చ అంటే రచ్చ బాధ కదా. ఇప్పుడు టీఎస్పీఎస్సీలో మనం ఎందుకు కొట్లాడినాం? పేపర్ లీక్ అయిందంటే కష్టపడి చదివినోడికి ఉద్యోగం రాకపోతే ఆ బాధతోనే ఇంకా పోరాటం జరిగి పెద్ద ఎత్తున ఉద్యమం అయింది. ఆ ప్రభుత్వం పడిపోయింది. మరి నేను కష్టపడినప్పుడు నా ఉద్యోగం వేరే వాళ్ళకి పోతే, అన్ని మార్కులు, అన్ని అవకాశాలు అన్నీ ఉన్నా నాకు రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా మదనపడ్డా, ఆవేదన చెందే, పోయా. తర్వాత కాంగ్రెస్ పార్టీనే మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తించారు. వాళ్ళని తీసుకురావాల్సింది, అట్లాంటి వాళ్ళని గర్వాపసి పెట్టారు. రండి, పార్టీ చివరి నిమిషంలో వదిలి వెళ్ళిన వాళ్ళు రండి అన్నారు, వచ్చేసాయి. ఎందుకంటే నా పోరాటం మొత్తం ఇక్కడ ఉంది కదా. నేను కొట్లాడింది మొత్తం అక్కడ కేసీఆర్ ప్రభుత్వం మీద. చివరి నిమిషంలో ఏం చేయాలి అర్థంగా, నాకు అన్యాయం చేశారన్న బాధలు అడిపోయినాం. తర్వాత ఇక్కడ కొట్లాడదామని సిద్ధపడిపోయారు కదా. మళ్ళీ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ బీఆర్ఎస్లో ఉండే కొట్లాడదాం అనుకున్నాం. నిజంగా అనుకున్నాయి ఇక మనం ఏముంది, ఇదే మన పార్టీ అనుకున్నాం. మనం ఎక్కడ పోతే అంత నిజాయితీ పనిచేసే అలవాటు. కాంగ్రెస్లో ఉన్నంతసేపు, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నంతసేపు కూడా నిజాయితీగా కొట్లాడి, అట్లనే బీఆర్ఎస్లో కూడా కొట్లాడదాం అనుకున్నాం. ఏవైతే మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉందాం, లేకుంటే మళ్ళా మా పోరాటాల ద్వారా అధికారంలో తీసుకొద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాం. ఇంతలోకే గర్వాపసి వచ్చింది. ఎందుకు? మళ్ళీ మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, మన త్యాగం ఉంది, ఇందులో చెమట చుక్కలు ఉన్నాయి కాబట్టి తిరిగి వద్దాం. పార్టీ పిలిచింది కదా. ఒకసారి రిపీట్ చేయవా? చెమట చుక్కలు, త్యాగం ఉంది, త్యాగం ఉన్నది, చెమట చుక్కలు ఉన్నది. త్యాగం ఉన్నది, చెమట చుక్కలు ఉన్నాయి కదా. నాంపల్లి కోర్టును అడుగు, నీ త్యాగం ఉన్నది, నీ చెమట చుక్కలు ఉన్నాయి కదా. నాంపల్లి కోర్టును అడిగాని నాకు స్పష్టంగా చెప్తావు కదా. అందరు అడిగే ప్రశ్న నేను కూడా అడుగుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కాంగ్రెస్ లో కుల వివక్షత ఉన్నదా లేదా? ఎందుకు అంటే నేను స్పష్టంగా చేస్తా. బక్కా జడ్సన్ ఎవరు? కుల వివక్షత లేదు కాంగ్రెస్ లో. కుల వివక్షత లేకపోతే బక్కా జడ్సన్ కి ఎందుకు అట్లా అయిందన్న? మీరు ఇప్పుడు బక్కా జడ్సన్ది వేరు. కుల వివక్షత ఉంటే దామోదరం సంజయ్ ముఖ్యమంత్రి అయ్యేవాడు 61లో, 39 ఏళ్ళకి ముఖ్యమంత్రి అయ్యేవాడు. చెప్పండి. ఆ తర్వాత దామోదరం సంజయ్ తర్వాత ఎంతమంది పార్టీ అధ్యక్షులు అయ్యారు? దామోదరం సంజయ్ ఏఐసిసి అధ్యక్షుడు అయ్యిండు 62, 60. అంటే అసలైన కాంగ్రెస్ ఉన్నది అసలు రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది ఎవ్వరిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెడ్డి మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు, అవునా? ఒక ఎస్సీ. మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు. వారి యొక్క ఆదేశానుసారం నడవాల్సింది ఎవరైనా సరే. ఆ పీఠం మీద ఎవరుంటే ఆ పార్టీ పరంగా ఉంటుంది తప్ప వ్యక్తుల పరంగా ఉండదు. రెడ్డి నడుపుతా అంటే ఏం ఉండదు. అట్లా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రిగా. అయిందా? అనుభవజ్ఞుడే రోసే అయిండు. ఒక వైశ్యుడే అయిండు. ఎవరైనా అయిందా వేరే పార్టీలు ఎక్కడైనా చెప్పండి? ఒక కేజ్రీవాల్ అయిండు, ఆడ వైశ్య ఆ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ రోషయ్య గారు ఎప్పుడు కూడా ఆర్థిక మంత్రిగా ప్రభుత్వాలను కాపాడుతూ తన లెక్కల ద్వారా అట్లాంటి వ్యక్తికి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీలోనే. సరే, గ్రౌండ్లో ఉంటే అవకాశాలు అవి తన్నుకుంటూ వస్తాయి. కాకపోతే మాలాంటి వాళ్ళు ఏంటంటే, అరే మేము జైల్లో పాలయ్యి కొట్లాడి నా భార్య ఉద్యోగం పోయి, అరే అవకాశం ఉంది ఆడ, నేను ఇస్తే గాల్లో అసలు మామూలు కాదు 50,000 మేరకు గెలిచేవాడు. ప్రాణం పోసిన అక్కడే నాకు తెలిసి 50,000 లక్ష కూడా పోద్ది. ప్రాణం పోసిన సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు ఇప్పుడు అడగండి, బస్ స్టాండ్ సెంటర్ కానీ ఏ సెంటర్ పైన అడగండి, కాంగ్రెస్ బతికిచ్చింది ఎవరనంటే మానవతరాయని చెప్తారు. జెండా లేదు అసలు. బుక్ స్టాల్లో జెండా కొందామంటే సత్తుపల్లి ఒకప్పుడు ఉండేది. ఏది వెంగళరావు గారి హయాంలో, లేకపోతే
జలగం ప్రసాద్ వెంకట్రావు గారు 2004 దగ్గర ఉండే జెండాలు సత్తుపల్లిలో కాంగ్రెస్ జెండా కొనుక్కొని కూడా లేదు. నేను సిరిసిల్లకి వెళ్ళి నేను 50,000 జెండాలు తెచ్చిన, 50,000 జెండాలు ఆర్డర్ తెచ్చి ఆ జెండాలతోనే రెపరెపలు ఆడిచ్చిన. అట్లా దాదాపు 1.5 సంవత్సరం కొట్లాను సత్తుపల్లి. సరే నేను కష్టపడ్డా, వేరే వాళ్ళకి అవకాశం వచ్చింది. సరే ఆ పరిస్థితుల్లో ఆపలేదు. సరే సత్తుపల్లి విషయం వదిలేద్దాం అన్న, అక్కడ మీరు కష్టపడ్డారు, వేరే అంటే కుల వివక్ష అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీకి అవకాశం ఉంటుంది. బీసీ వ్యక్తి పీసీసీ కావచ్చు, ఒక మాల కావచ్చు, ఒక మాదిక్ కావచ్చు, ఏ కులముడైనా కావచ్చు. చిత్తరంజన్ దాస్ ఎవరండి? ఎంబీసీ ఆయన. ఎన్టీ రామారావుని ఓడించి మంత్రి అయ్యిండు. కాంగ్రెస్ లోనే సాధ్యం అది. కాంగ్రెస్ సామాజిక న్యాయం చేయటంలో మిగతా పార్టీలకు ఆదర్శం. కాంగ్రెస్ పార్టీని చూసే నేర్చుకున్నారు అందరు కూడా. కాబట్టి కాంగ్రెస్ లో ఇప్పుడు చూడండి ఉదాహరణ చూడండి, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఎవరు? మాల సామాజిక వర్గం బట్టి విక్రమార్క. ఆ తర్వాత మంత్రులు అదే పిసిసి, రేపు ఇంకెవరైనా కావచ్చు. ముఖ్యమంత్రి కూడా ఎవరైనా రేపు రేవంత్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ రేపు ఇంకెవరైనా కావచ్చు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు మొన్న 10 ఏళ్ళు ఉంటారు. ఏమన్నారు? 10 ఏళ్ళు నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, నా తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు వెంకటరెడ్డి అని స్పష్టంగా ఆయన ఏదో మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి గారు కావాలి, మీకు నిజంగా అనిపిస్తలే ఎక్కడున్నా కూడా రెడ్లు ఒకటి అవుతారు? అట్లేం లేదు, అట్లా ఉండదు. 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలో కూడా అక్కడ కష్టం ఉంది, దాని ఎన్నో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు తెలియదు. మనం ఏదో మాట్లాడతాం, ఇక్కడ కూర్చొని మనం కులం అని అదే మాట్లాడతాం. కానీ అక్కడ ఏంటంటే రియాలిటీ మాట్లాడుకుందాం మనం. సరే ఇక్కడ కూర్చొని ఇలా అధికారం వచ్చిందంటే నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. ఒక రేవంత్ రెడ్డి గారు కష్టం ఉంది. ఆయన ఇంజన్ లెక్క పోతుంటే మేమందరం భోగిలై పోరాటం చేసినాం. పోయిండు, అవునా కాదా? ఆయన త్యాగం ఉంది, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడి. మాటికి రేవంత్ రెడ్డి ఉంది. నేను ఆ విషయంలో కష్టపడ్డోడికే రావాలి. నా కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంలో తప్పులేదు, ఆయన దానికి సూటబుల్. కానీ మిగతా కార్యకర్తల లాగా కొట్లాడిన చిన్న లోకల్ లీడర్ల పరిస్థితి ఏంటి? వస్తుంది, వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. అందుకే కదా గర్వ మాలాంటి వాళ్ళని కూడా పిలిచింది.